ఏపీలో గ్యాస్ కనెక్షన్ ఉన్నవారికి అలర్ట్. ఈ కేవైసీ చేసుకున్నారా వెంటనే చేసుకోండి, లేకపోతే డబ్బులు పడవు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం దీపం 2 పథకాన్ని అమలు చేస్తుంది. మహిళలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది. దీపం 2 పథకం కింద అర్హులకు మాత్రమే గ్యాస్ కనెక్షన్ అందించేందుకు, అక్రమ గ్యాస్ కనెక్షన్కు అడ్డుకట్ట వేసేందుకు ఈ కేవైసీని అమలు చేస్తున్నారు. గ్యాస్ కంపెనీలు యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ప్రతి ఏటా గ్యాస్ వినియోగదారులు ఈ కేవైసీ చేయాల్సిందే. ఒకవేళ ఈ కేవైసీ చేయకపోతే సబ్సిడీ డబ్బులు జమ చేయరు. ఆయా కంపెనీలు గ్యాస్ వినియోగదారుడు ఐరిస్ వేలిముద్రతో ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తారు. ప్రతి ఏటా వినియోగదారులు వివరాలను గ్యాస్ కంపెనీలు ఆన్లైన్లో అప్డేట్ చేస్తున్నాయి. అంతేకాదు, ఇంటి దగ్గరకు సిలిండర్లు డెలివరీ చేసే ఆటో వాళ్ళ ద్వారా నేరుగా ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఈ కేవైసీ చేయించుకోవచ్చు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు. అలాగే ఒక చిన్న లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది చనిపోయిన వారు, వలస వెళ్ళిన వారు పేరుతో ఉన్న గ్యాస్ కనెక్షన్ ద్వారా గ్యాస్ సిలిండర్లు తీసుకుంటున్నారు. అలాంటి వారికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఈ కేవైసీని తీసుకురావడం జరిగింది. అప్పుడే అసలైన లబ్ధిదారులు గుర్తించే అవకాశం ఉంటుందన్నారు. ఆయా గ్యాస్ కంపెనీలు అందుబాటులోకి తీసుకొచ్చిన యాప్లు ద్వారా ఈ కేవైసీని చేసుకోవచ్చు. ముందుగా యాప్ ఓపెన్ చేయగానే గ్యాస్ నెంబర్ నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వినియోగదారుడి వివరాలు కనిపిస్తాయి. అప్పుడే ఐరిస్ అంటే మన కళ్ళు, తర్వాత ఏలుముద్ర వేయగానే ఈ కేవైసీ ప్రక్రియ పూర్తవుతుంది. గ్యాస్ వినియోగదారుడు గ్యాస్ బుక్, ఆధార్ కార్డు లింకు అయిన మొబైల్ నంబర్ ఖచ్చితంగా ఉండాలి. ఒకవేళ ఆన్లైన్లో కుదరకపోతే గ్యాస్ ఏజెన్సీ దగ్గరికి వెళ్ళి ఏలుముద్ర వేసి ఈ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ఏపీ ప్రభుత్వం దీపం 2 పథకానికి సంబంధించిన లబ్ధిదారులు కూడా ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది. లబ్ధిదారులు కూడా ఏజెన్సీలకు వెళ్ళి ఈ ప్రక్రియను పూర్తి చేసి, ఇప్పటికే కొందరు ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేయలేదు. అలాంటి వారికి కూడా వెంటనే ఈ కేవైసీ పూర్తి చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అప్పుడే అనర్హులను గుర్తించి చూస్తుంది ఏపీ ప్రభుత్వం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.